హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్. నేను ఈరోజు స్వీట్ కార్న్తో చేస్తున్నానండి. ఈ స్వీట్ కార్న్ని మేము మొక్కజొన్న కంకిలే అని కూడా అంటామండి. కంకుల ఇత్తులతోని చేస్తున్నానండి. నేను ఈ మొక్కజొన్న కంకిని నేను చూపించిన విధంగా ఇత్తులు ఒలుచుకోవాలండి. ఒలుచుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోవాలి. ఇట్లనే నేను చూపించిన విధంగా ఒలుచుకొని మనకి ఎన్ని కావాలో అన్ని ఒలుచుకొని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒలుచుకున్న మక్క కంకి ఇత్తులను ఒక గిన్నెలోకి వేసుకొని అందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఆ నీళ్లను వంపేసుకోవాలి. మళ్ళీ నీళ్లు పోసుకొని మంచిగా కలిపి వేరే గిన్నెలోకి ఆ మొక్కజొన్న ఇత్తులను వేసుకోవాలి. నీళ్లు లేకుండా చేసుకోవాలి. నీళ్లు లేకుండా చేసుకొని ఈ మొక్కజొన్న ఇత్తులను పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఈ మక్క కంకులను ఉడికించేటప్పుడు వీడియో ఆన్ చేశాను అనుకున్నాను, కానీ ఆన్ చేయలేదండి. మొత్తం ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకునే ముందు మళ్ళీ ఫోన్ ఒకసారి చూస్తే అయ్యో వీడియో ఆన్ చేయలేనని అప్పుడు చూసానండి. అందుకే ఆ వీడియో చూపించలేదు. ఉడికించుకున్న మక్క కంకులలో ఒక 5-6 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి. ఈ కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఇప్పుడైనా వేసుకోవచ్చండి, లేదా నూనెలో వేయించిన తర్వాత లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి. అది మన ఇష్టం అండి. ఇలా మనం కార్న్ ఫ్లోర్తో కలిపి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి మంట పెట్టుకోవాలి. పొయ్యి మండిన తర్వాత దానిపైన ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా కలుపుకున్న మొక్కజొన్న ఇత్తులను ఆ వేడి నూనెలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఒక చెంచాతో మెల్లగా కలపాలండి. ఈ మొక్కజొన్నలు మంచిగా ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో ఒక టిష్యూ పేపర్ పెట్టుకున్నానండి. అందులో ఈ మొక్కజొన్నలను వేసుకోవాలి. టిష్యూ పేపర్ ఎందుకు పెట్టుకున్నానంటే ఎక్కువగా ఉన్న నూనె మొత్తం పీల్చుకుంటుందని పెట్టుకున్నాను. ఇలా మొత్తం వీటిని తీసుకున్న తర్వాత మళ్ళీ మిగిలినవి నూనెలో వేసుకొని వేయించుకోవాలండి. వేయించుకొని ఆ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ టిష్యూ పేపర్ తీసేస్తున్నానండి. తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలోకి ఈ మొక్కజొన్నలను వేసుకొని అందులో గరం మసాలా కొద్దిగా, కారం కొద్దిగా, ఉప్పు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ మొక్కజొన్నలను ఉడికించుకొని నూనెలో వేయించుకున్నాము కదండి, చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. చెంచాతోని కలిపితే అన్నిటికీ మంచిగా కలిసిపోదండి. కారం, ఉప్పు, గరం మసాలా కూడా అందుకే నేను చూపించిన విధంగా కలుపుకుంటే మంచిగా కలిసిపోతుంది. ఎంత బాగున్నాయో చూడండి. చాలా బాగున్నాయి. చూడడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.